దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయమును బట్టి ఉదయకాల సమయం అనగా 14వ తారీఖు శనివారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమమైన మా తండ్రి, జాలగల దేవ, వాక్యమైన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, ఇంతవరకు మీ ఆధీనంలో స్వాధీనంలో మమ్మల్ని నుంచి కాచి కాపాడి ఉంచినందుకు నా ప్రభువా వందనాలు. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యంను ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 99వ కీర్తనలో తెలియచేస్తున్నటువంటి మాటలో ఇక్కడ 5వ చరణంలో మన దేవుడైన యెహోవాను ఘనపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి, ఆయన పరిశుద్ధుడు. ఏమండి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి ఉన్నతంగా మనం ఆయన్ని ఘనపరిచి ఆరాధించాలి. అంతేకాదు, నువ్వెంతగా ఘనపరిచి ఆరాధించినా ఆయన పాదపీఠం ఎదుట నువ్వు సాగిలపడాలి, తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు అప్పుడు దీనత్వం తగ్గించుకుని దీనత్వం కలిగి నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మహింపరుస్తూ ఉన్నప్పుడు, ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉండే మన ఆరాధన పైన ఆయన లక్ష్యం ఉంచుతాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను బట్టి దేవదూతలు ఏమంటే ఆయన ఎంతగానో పరిశుద్ధంగా ఆరాధిస్తున్నారు. 2 రెక్కలతో ముఖమును కప్పుకుని, 2 రెక్కలతో పాదములను కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క పరిశుద్ధతతో దేవుడి కార్యములు చేసేటువంటి దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేవారు అంతటి పరిశుద్ధంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు పరిపూర్ణముగా న్యాయవంతుడు కనుక మనం ఆయనను సంపూర్ణంగా నమ్ముట శ్రేయస్కరం. ఈ కీర్తన రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు. కొందరు అవివేకముతో దేవుని మహింపరచలేకపోతూ ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధుడైన జీవము గల దేవునికి మనము ఆపాదించాలండి. 99వ కీర్తనలో ఇదే విషయమును కీర్తనాకారుడు విషాదపరుస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. 1 నుంచి 4 వచనంలో పరిశుద్ధతతో దేవుడు పాలించునని, దేవుని పరిశుద్ధత ఈ విశ్వములోను మరియు దేవుని వాక్యములోను ప్రత్యక్షపరచబడ్డది. ఆయన సర్వోన్నతమైనటువంటి అధికారములో అది వ్యక్తమవుతూ ఉంది. ఈ కీర్తన దేవుని పాలన మరియు ఆయన సింహాసనం గురించి బోధించుచున్నది. యెహోవా రాజ్యము చేస్తూ ఉన్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు చెప్తా ఉన్నాడు. ప్రకృతిని పాలించేవాడు. భూమి కదులుతుందని, భూమియు అందరి సమస్తమును దేవుని పాలనను గుర్తించవలసి ఉన్నది. భూమిని ఆయన కదిలిస్తే దానిని ఎవరు ఆపలేరండి. భూమికి పునాదులు వేసి స్థిరపరిచినవాడు ఆయనే. సర్వసృష్టి ఆయన పాలనకు లోబడి ఉన్నది. ప్రజలందరినీ పాలించేవాడు. యెహోవా రాజ్యం చేస్తా ఉన్నాడు. జనములు వణుకును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సకల జనులను ఆయన నీతి న్యాయమును పరిశుద్ధతతో పాలించునని, సర్వదేశ ప్రజలను పాలించే సార్వభౌమాధికారమును దేవుడు కలిగి ఉన్నాడు. దూతల్ని పాలించునైనా, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. కెరూబులు దేవుని దూతలు, వాటిపైన దేవుని సింహాసనం ఉంది. వాటిపైన ఆయన ఆసీనుడై ఉన్నాడంటే దేవదూతల సహితం దేవుని విధేయత చూపుతూ ఉన్నాయండి. మన ప్రతిస్పందన భయభక్తులతో ఆయనను ఆరాధించు బద్దులమే అన్నాం.
దేవుడు పరిశుద్ధుడైన పాలకుడు గనుక మనము విశ్వాసముతో ఆయన పాలనకు విధేయులమై ఉండాలి. ఆయన భయంకరత్వములో పరిశుద్ధత దాగి ఉంది. దేవుని పరిశుద్ధత ముందు మానవుని పాపములు బహిర్గతమవుతాయి. అందువలన మానవుడు దేవుని యందు భయము కలిగి ఉంటాడు. మలాకీ గ్రంథం 6-14. న్యాయముతో పాలించిన యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. లోకముల అవినీతి, అన్యాయము, అక్రమము పెరిగిపోయిన కాలంలో దేవుడు నీతితో పాలించుటే మనకు ఎంతో గొప్ప నిరీక్షణ కలుగజేస్తాం. సమస్త మానవులకు ఆయన తీర్పు తీర్చిన అపొస్తలుల కార్యముల గ్రంథం 17:31 న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కట్టబడి ఒక చేతిలో త్రాసు మరొక చేతిలో కత్తి పట్టుకొని ఉన్న స్త్రీ బొమ్మను ఉంచుతారు. ఏమంటే కళ్ళకు గంతలు అంటే న్యాయస్థానంలో మనుషులను బట్టి వారి గొప్పతనాన్ని చూసి న్యాయమును చేయబడదని త్రాసు అన్ని వాస్తవాలను పరిశీలించి జాగ్రత్తగా తూయబడినని కత్తి దోషికి పడబోవు శిక్షను సూచిస్తాం తెలియజేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు నేడు న్యాయదేవత డబ్బుకు అధికారానికి అమ్ముడుపోతూ ఉందని వాదన ఉన్నదండి. దేవుడు పరిశుద్ధుడుగా న్యాయమును తప్పక జరిగిస్తాడు. ఇంకా 99వ కీర్తన 5-7 చూస్తే దేవుడు పరిశుద్ధతతో సంబంధపరుచుకున్నాడు. దేవుని పరిశుద్ధతను గురించి మనం వినినప్పుడు వెంటనే మనం తలంచున్నది ఆయనను సమీపించుట అసాధ్యమని. కానీ దేవుడు తనను తాను మనకు సంబంధపరచుకుని అనగా సమీప్యము నాకు వచ్చి మన అవసరతలో సహాయము చేయను. దేవుడు తన మధ్యవర్తులు, యాజకులు, ప్రవక్తలు, రాజుల ద్వారా పాత నిబంధనలు ఇశ్రాయేలుతో సంబంధము కొనసాగించాడు. ఆయన యాజకుల్లో మోషే, అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మోషే, అహరోను, సమూయేలు మొదలగు వారు దేవునికి ఇశ్రాయేలుకు మధ్యవర్తులు. దేవుడు బయలుపరిచిన విషయాలను వారు దేవుని ప్రజలకు ప్రకటించారు. ప్రజల పక్షముగా వారి సమస్యలను, మానవులను దేవునికి విన్నవించారు. నిర్గమకాండం 32:21-32, సంఖ్యాకాండం 16:46-48, మొదటి సమూయేలు గ్రంథం 7:8-11, అలాగే 12:9-19-23. దేవుడు అతి పరిశుద్ధుడు గనక జన్మతా పాపి అయిన మానవుడు ఆయనను సమీపించలేడు. యేసుక్రీస్తు దేవునికి మానవాళికి మధ్యవర్తి అయి ఉన్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రికలో 2:5 తెలియజేస్తున్నాడు. దేవుని మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాడని, వారు ఆయన శాసనములను అనుసరించిరని, సృష్టిలో దేవుడు తన్ను ప్రత్యక్షపరుచుకొనిచున్నాడని, మేఘములను ఆయన సాధనాలుగా వాడుకుంటున్నాడని, సృష్టిలోని సమస్తం దేవునికి మానవునికి మధ్యవర్తిత్వము వహిస్తూ ఉందని పాపి అయినటువంటి మానవుడు దేవుని ముఖాముఖిగా చూడలేడండి. నిర్గమకాండం 33:20 అంటే అందువలన దేవుడు తన ప్రజలతో మేఘముల నుండి మాట్లాడాడు. మండుచున్న పొదల నుండి మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండం 3:1-14. నేడు క్రీస్తుతోనూ ఆయన వాక్యము ద్వారాను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1:18. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 మన ప్రతిస్పందన ప్రజలు విధేయతతో స్పందించారు. వారు ఆయన శాసనములను, కట్టడలను అనుసరించిరి. దేవుని ఎడల భయము, ఆయన ఎడల భక్తిగా మారి దేవుని ఎడల విధేయతను పెంపొందించును. దేవుని నామమును పరిశుద్ధపరచాలి. మత్తయి సువార్త 6:9 దేవుడు పరిశుద్ధుడు గనక ఆయనకు భయపడి విధేయులు కావాలండి. దేవుడు పరిశుద్ధతలో పునరుద్ధరించిన ఆయన యెహోవా మా దేవ, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడివైతివి. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి తగిన కాలంలో జవాబిచ్చాడు. వారు అనేక పర్యాయములు ఆయనకు అవిధేయులై వైఫల్యం చెందుచున్నను దేవుడు వారి ఎడల ప్రేమ వ్యక్తపరుచుతూనే ఉన్నాడు. నిర్గమకాండం 34:6-7 దేవుని కృపా, దయ, ప్రేమలను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అంటే వారి పాపములను క్షమించాడు. అవసరమైతే వారిని విడిచి శిక్షించి రక్షించుకున్నాడు. దావీదు పాపము క్షమించాడు. పాప ఫలితాన్ని అనుభవించున్నట్లు విడిచిపెట్టాడు. దేవుడు పరిశుద్ధ జీవితం జీవించుటకు మనల్ని మరలా పునరుద్ధరించు ఉన్నాడండి. క్రీస్తు రూపంలోనికి మార్చబడుట కొరకై అవసరమైతే క్రమశిక్షణ ఇస్తాడండి. దేవుని బిడ్డలారా, అటువంటి క్రమశిక్షణలో
మనము బలమైనటువంటి సాధనంగా ఉండి దేవునిని, పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించి ఘనపరచువారమై ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మద్రీకి దేవుని దీవిన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.